ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడికే అధిక లాభాలు ఇస్తామంటూ ఫాల్కన్ సంస్థ మోసం చేసి దేశవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు కొట్టివేసింది. సైబరాబాద్ లోని ఆర్థిక నేరాల విభాగంలో ఫాల్కన్ పై కేసు నమోదు కాగా చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ కి ఎండి అమర్దీప్ పారిపోయాడు. అయితే ఈ ఫ్లైట్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వెనక్కి తిరిగి వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. చిన్న పెట్టుబడికి అధిక లాభాలిస్తామంటూ ఫాల్కన్ సంస్థ మోసం చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి సిఐడికి కేసుని బదిలీ చేశారు. అయితే చిన్న పెట్టుబడి పెడితే చాలు లాభాలు ఇస్తామంటూ కూడా ఫాల్కన్ సంస్థ అనేక మందిని మోసం చేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు కొట్టేసింది. సైబరాబాద్ లోని ఆర్థిక నేరాల విభాగంలో ఫాల్కన్ పై కేసు నమోదు కాగా చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ కి ఎండి అమర్దీప్ ఇప్పటికే పారిపోయాడు. అయితే ఈ ఫ్లైట్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వెనక్కి వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఫాల్కన్ సంస్థ మోసం చేసిన నేపథ్యంలో ఈ కేసుని సిఐడికి బదిలీ చేయడం జరిగింది. అయితే ఆర్థిక నేరాల విభాగంలో ఫాల్కన్ సంస్థకు సంబంధించి కేసు నమోదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపినటువంటి ఫాల్కన్ స్కామ్ కేసులో ఇప్పుడు సిఐడి అధికారులతో దర్యాప్తు జరిపే విధంగా అటు అధికారులు సమాచారమయ్యారు. ఇప్పటికీ మన చూసిన కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతము తీసుకొని విచారణ చేపట్టారు. అయితే అమాయక ప్రజల నుంచి అధిక లాభాలు ఇస్తామని డబ్బులు దాదాపు 1000 కోట్లు వసూలు చేసి దుబాయ్ కి పారిపోయినటువంటి చైర్మన్ సంబంధించిన దాంట్లో పోలీసులు సైబరాబాద్ పోలీసులు ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులు కేసు నమోదు చేసుకుంటుంది. దీంట్లో కొంతమంది అధికారులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి చైర్మన్ ప్రస్తుతం అపకానికి ఉన్నాడు. ఇక అమాయక ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం కూడా చార్టెడ్ ఫ్లైట్స్ అదేవిధంగా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సైతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు తెలంగాణ సిఐడి అధికారులు మాత్రం ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. తెలంగాణ డీజీపీ జితేందర్ సిఐడికి అప్పచెప్పు కొంచెం ఆదేశాలు జరిగింది. దీంతో సిఐడి చీఫ్ నేతృత్వంలో ఈ కేసుని విచారణ చేపట్టే అవకాశం. థాంక్యూ సునీల్.